హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు జస్ట్ ఈవినింగ్ టు నైట్ రొటీన్ షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా వీడియోస్ షూట్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఐ వాంట్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ బట్ ఆ ఎంకరేజ్‌మెంట్ అనేది రావట్లేదు. ఎందుకంటే వ్యూస్ అనేవి చాలా తక్కువొస్తున్నాయి. సో, కొంచెం ఎంకరేజ్‌మెంట్ రావట్లేదు దాని నుంచి. అయినా స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ. సో, ఇప్పటి నుంచి కన్సిస్టెంట్‌గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ నేను పాప కోసం కొంచెం రైస్ తీసుకున్నాను. ఒక 6, 7 టీ స్పూన్స్ తీసుకొని దాన్ని జస్ట్ రోస్ట్ చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్‌లో గాదు. లైట్‌గా రోస్ట్ అయితే చాలు. బియ్యం మనం రోస్ట్ చేస్తున్నప్పుడే లైట్‌గా స్మెల్ ఒస్తుంది. లైట్‌గా కొంచెం రోస్ట్ అయిన స్మెల్ అనే ఒస్తది మనకి వాసన మంచిగా. సో, అక్కడికి ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా దాన్ని పక్కన పెట్టాను. పెడుతున్నాను. ఇక్కడ నేను ఈరోజు డిన్నర్‌లో కోసం పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దోస పిండి ఆల్రెడీ ప్రిపేర్ చేసిందుంది. సో, ఇంకా పల్లీ చట్నీ కోసం పల్లీలు వేయించుకున్నాను ముందే. వేయించుకొని మిర్చి గూడా వేయించుకున్నాను. ఇప్పుడు పల్లీలు చల్లారాక గ్రైండర్ బార్‌లోకి తీసుకున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి, వేయించిన పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, కొంచెం చింతపండు, ఇంకా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేస్తే మంచి టేస్ట్ ఒస్తది చట్నీకి. అండ్ ఇక్కడ అంతే ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ అంటే ఫస్ట్ మిక్సీ చేశాక తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు కన్సిస్టెన్సీలోకి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కానీ ఈ చట్నీ అయితే చాలా సూపర్ వచ్చింది. కొత్తిమీర ఏసినందుకు మంచి టేస్ట్ వచ్చింది చట్నీకి. మీరు కూడా జనరల్‌గా చేసుకునే పల్లీ చట్నీ కంటే ఇలా కొంచెం కొత్తిమీర వేసి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటది టేస్ట్. చాలా ఇష్టపడి తింటారు మీ ఫ్యామిలీలో అందరూ కూడా. లాస్ట్ వీడియోకి చాలా కష్టపడ్డాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేశాను యాక్చువల్లీ. దాన్ని ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం తీసుకున్నాను. అంతా ఎడిట్ చేసి, అంతా వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ చేసినా గూడా అంత వ్యూస్ ఏం రాలేవు దానికి. ఐ థింక్ 24, 26 వ్యూస్ ఏమో వచ్చాయి అంతే. ఇంకా కొంచెం బాధేసింది. బట్ స్టిల్ చూస్తున్నాను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీడియోస్ మంచి రీచ్ అవుతాయని. ఇందాక వేయించుకున్న రైస్‌ని ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న దాన్ని ఇంకా ఇప్పుడు దాంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 టీ గ్లాసెస్ అట్లా వాటర్ యాడ్ చేస్తున్నాను. అంత సరిపోతుంది. అండ్ ఈరోజు నేను తన కోసం గోరుచిక్కుడుగాయ ఉంది ఇంట్లో. ఇంకా గోరుచిక్కుడుగాయ వేసి జస్ట్ అట్లా కిచిడీ టైప్ చేద్దామని చెప్పేసి గోరుచిక్కుడు తోటి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్నాము అండ్ వాటర్ పోసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మనం ఇంకా ఇందాక చట్నీ ప్రిపేర్ అయింది కదా! దానికి నేను పోపేసుకుంటున్నాను ఇక్కడ. సింపుల్ పోపే. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం ఇంగువ ఏస్తే బావుంటది చట్నీకి. అందుకే కొంచెం లైట్‌గా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ ఏస్తే ఎంతైనా ఫ్లేవర్ కొంచెం టేస్ట్ వేరేనే ఉంటది చట్నీది. సో, ఇంకిక్కడ పోపు పెట్టుకుంటున్నాను చట్నీ కోసం. ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది. ఆహ్, జనరల్‌గా పల్లి చట్నీ అయితే వైట్ కలర్‌లో ఉంటది. ఇది కొత్తిమీర ఏసుకున్నందుకు కొంచెం గ్రీన్ కలర్ అయ్యింది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా పాప కోసం అది కిచిడీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి గోరుచిక్కుడుకాయతోటి ఇక్కడ పెడుతున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేశాను. ఈ స్టీల్ కుక్కర్ అరౌండ్ ఐ థింక్ 2 లీటర్ కెపాసిటీ. ఇది 1500 ఏమో పడింది. పాప కోసమే స్పెషల్‌గా తీసుకున్నాం దీన్ని. బట్ బానే యూజ్ అయితుంది. అండ్ ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని సేమ్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి కొంచెం కొంచెం. పచ్చిమిర్చి వేసుకొని, ఆనియన్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక మనం అందులోకి గోరుచిక్కుడుకాయ యాడ్ చేసుకోవాలి. దాన్ని మంచిగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను నేను. ఇంకా యాడ్ చేసుకున్నాక దీంట్లో కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వాలి. నేనిక్కడ పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం మగ్గాక మనం ఓపెన్ చేసి చూసుకుంటే ఇగో ఈ విధంగా ఉంటుంది. కొంచెం గోరుచిక్కుడుకాయ మగ్గడానికి టైం పడుతుంది. మగ్గితేనే కొంచెం టేస్ట్ అనేది బావుంటుంది. లేదంటే పచ్చిగా వస్తది. సో, మగ్గిన తర్వాత పసుపు, ఇంకా కారం, ధనియాల పొడి, ఉప్పు ఆల్రెడీ కొంచెం ఏసుకున్నాము. కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ రైస్ వేస్తున్నాను. తర్వాత మనం కొంచెం ఆ ఉప్పు, కారం కలిసిన తర్వాత మనం ఏవైతే నానబెట్టిన వాటర్ ఉందో రైస్‌కి అవే వాటర్ ఇందులో వేసేసుకోవాలి. అదే సేమ్ 2 గ్లాసెస్ ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు మనం ఇంకా విజిల్ పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంది వాటర్ యాడ్ చేసినప్పుడు. విజిల్ పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే కంప్లీట్ లో ఫ్లేమ్‌లో ఉంచుకొని, లేదు అంటే మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అయితే ఇంకిక్కడ ర్యాండమ్‌గా నేను కొత్తిమీర మార్కెట్ నుంచి తీసుకొచ్చిందుంది. ఇంకా దాన్ని మంచిగా తెంపి పెట్టేసుకున్నాను నీట్‌గా. ఇప్పుడు ఇంకా చూడండి విజిల్స్ వస్తున్నాయి. అయితే నేనేం చేశాను, ఇంకా ఫుల్ విజిల్ వస్తలేదు, లాంగ్ విజిల్ అని చెప్పేసి మంచిగా లోలో ఉన్నదాన్ని తీసుకొచ్చి హైలో పెట్టాను ఫ్లేమ్. ఇంకా లాస్ట్ మొమెంట్‌లో అది ఇగ కొంచెం అడుగంటింది. చూడండి ఇగో ఈ విధంగా అయ్యింది. కొంచెం ఓపిక పడితే అయిపోయేది. మనకు చాలా కంగారెక్కువ. ఇంకా హై ఫ్లేమ్ పెట్టేసరికి ఆ ఫుల్ విజిల్ వచ్చింది గానీ, కొంచెం అడుగంటింది గిన్నెకి. ఓన్లీ హాఫ్ గిన్నెకి అతుక్కపోయింది. హాఫ్ మాత్రమే మంచిగొచ్చింది. మళ్ళా పాప ఏం చేసింది ఇందులో, ఇంకా హాఫ్ తిన్నది. హాఫ్ కొంచెం ఫస్ట్ ఏసాను కొంచెము. ఇప్పుడేసిన దాంట్లో హాఫ్ తిన్నది. హాఫ్‌లో వాటర్ పోసేసింది. ఇగ మళ్ళీ ఏం చేశాను, అది పడేసి ఇంకా మళ్ళీ మిగిలింది కొంచెం తీసుకొని పెట్టానింకా. ఓవరాల్‌గా అందులో ఒక 10% ఏమో తిన్నది 100%లో ఆ రైస్‌లో. అట్లా అయిపోయింది. సో, ఇంకెప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. అగో అట్లా అడుగంటేస్తది. ఎందుకంటే అది కొంచెం తక్కువ క్వాంటిటీ గదా! అందుకోసమని లో ఫ్లేమ్‌లోనే మంచిగా ఉడికించుకుంటే మంచిగా మెత్తగా ఉడికిపోతది కుక్కర్‌లో. లేదంటే ఇలానే అడుగంటేస్తది. ఇంకిక్కడిగ తనకు తినిపిచ్చేసాను అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు. ఇంకా దోస చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉప్పు వేసుకున్నాను. వాటర్ ఆల్రెడీ మీకు అది తెలుసు దోస ప్రిపరేషన్. ఇంకిక్కడ ఇది మేము తీసుకుంది కాస్ట్ ఐరన్. నిజంగా నాన్ స్టిక్ పాన్స్ కంటే ఈ కాస్ట్ ఐరన్ అయితే చాలా చాలా బెటర్. చాలా ఇయర్స్ మనం వాడుకోవచ్చు హ్యాపీగా. నాన్ స్టిక్ అయితే ఖచ్చితంగా 2, 3 మంత్స్‌కోసారైనా మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసినా 2, 3 మంత్స్‌కోసారి చేంజ్ చేయాల్సొస్తది. సో, బెటర్ టు స్విచ్ టు దిస్ అదేంటి కాస్ట్ ఐరన్ పాన్స్. ఇప్పుడు ఇండస్ వ్యాలీలో గూడా చాలా దొరుకుతున్నాయి. ఇండస్ వ్యాలీలో కొంచెం కాస్ట్ ఎక్కువుంది. అఫోర్డబుల్ అంటే మీరు ఇండస్ వ్యాలీ చూడొచ్చు. లేదు అంటే నార్మల్ ఐరన్ షాప్‌లో మీరు కాస్ట్ ఐరన్ పాన్స్ అంటే వాళ్ళే ఇస్తారు. ఇది మేమప్పుడు 400 ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము. 400 ఏమో పడింది. ఇప్పుడు మేబీ ఒక గంతే 500 ఉండొచ్చు. ఖచ్చితంగా నేనైతే చాలా రికమెండ్ చేస్తాను ఈ కాస్ట్ ఐరన్ పాన్‌ని. మంచిగా ఆయిల్ గూడా ఎక్కువేం పట్టదు. సో, ఇదేంటంటే కొంచెము మనం వాడిన తర్వాత మంచిగా వాష్ చేసుకొని ఆరిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకుంటే, మళ్ళీ మనం చేసుకునే వరకు ఆయిల్ అట్లా ఉంటే రస్ట్ అనేది రాదు అంతే. అదొక్కటి తప్ప ఇంకేం ప్రాబ్లమ్ లేదు. కానీ వెయిట్ ఎక్కువుంటది. కొంచెం వాష్ చేసేటప్పుడు గానీ, ఆయిల్ అప్లై చేసేటప్పుడు గానీ కొంచెం జాగ్రత్తగుండాలి. ఇక చిన్న పిల్లలుంటే కొంచెం దీన్ని ఎక్కడైనా దూరంగా అంటే వాళ్ళకు కనిపించకుండా పెడితే బెటర్. ఎందుకంటే సడెన్‌గా ఆళ్ళు మీద పడేసుకుంటే దెబ్బ గట్టిగా తాకుతది. ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఉంటది. సో, ఇంకిక్కడ దోసలు వేసుకుంటున్నాం మేము. మంచిగా ఫస్ట్‌ది మాత్రము ఊతప్పంలాగా దొడ్డుగా వేసుకోవాలి. లేదు అంటే కొంచెం ఫస్ట్ సారి అతుక్కుంది అంటే మిగిలిన దోసలు కొంచెం అతుక్కుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అతుక్కున్నది వెంటనే ఎళ్ళిపోద్ది గదా! దానికి అతుక్కుంటూ ఉంటాయి. సో, ఫస్ట్‌ది మాత్రం పల్చగా కాకుండా కొంచెం ఊతప్పం లెక్క చిన్నగా పోసుకుంటే మంచిగా పర్ఫెక్ట్‌గా వస్తాయి మిగతాన్ని. దీని మీద నీళ్లు చల్లడం అట్లాంటిది ఏం చేయకూడదు. మంచిగా ఫస్ట్ వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత మనం దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఆనియన్ తోటి మొత్తం అప్లై చేసేసుకోవాలి. అంతే దాన్ని క్లాత్ తోటి తుడిచేసేసి ఇంకా దోసలు పోసుకోవడమే. ఇక దోసల మీద మీరు ఆయిల్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మీదికెళ్ళి. ఏసినా ఎయ్యకపోయినా వస్తది. ఫస్ట్ దానికి మాత్రం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. తర్వాత నుంచి ఆయిల్ ఏమి అవసరం లేదు. హ్యాపీగా వచ్చేస్తాయి. మీరు ఎంత పల్చగా పోసుకున్నా సరే. బట్ ఫస్ట్‌ది మాత్రం ఊతప్పంలాగా చేసుకోవాలి. మిగతా అన్నీ ఎంత పల్చగా చేసుకున్నా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. అంతే ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవడం, తీసేసుకుంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదింకా. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేయబోతున్నాను. ప్లీజ్ ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. తర్వాతి వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.